ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి ఇక్కడున్న వాళ్ళు మరి మీ అందరికంటే చాలా చిన్నవాడను, అయినా ప్రభువును బట్టి మీ మధ్యకు చేరవచ్చి ఇలాగున సహవాసం చేయడం, మీతో కలిసి ప్రభువును ఆరాధించడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి అంతకుముందు సార్ చెప్పినట్టుగా మరి గత నెలలో వచ్చాం. ఆ రోజు అనుకోని రీతిగా మరి నంద్యాల సంఘ పెద్దలు సుబ్బరాయుడు సార్ గారు నేను కలిసి ఇక్కడ మరి అలాగే మరి మరొక దేవుని దాసుడు కూడా ఆ రోజు వచ్చాడు. మరి చక్కగా దేవుడు ఆ దినము జరిగించాడు. మరి ఈ దినం కూడా మరొకసారి మీరు మా మధ్యకు రావాలని వారు కోరారు. మరి సార్ గారికి వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల, మరి ఇక్కడ జరుగుతున్న పరిచర్య 50 సంవత్సరాలుగా జరుగుతుందని చెప్పి విన్నప్పుడు నేను చాలా మరి సంతోషించి ఆనందించడం జరిగింది. ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. పిల్లల, ఏది ఏమైనా దేవుని పిల్లలైన మనం మరి ఆయన సన్నిధిలో మనం కలుసుకొని ప్రభువును ఆరాధించడం అనేది గొప్ప భాగ్యం. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. ఇలాంటి గొప్ప భాగ్యము మరి మన ప్రధానికి లేదు, మన ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు. వారితో పోల్చుకుంటే మనం చాలా తక్కువ వారమే, కానీ తక్కువ వారమైనా కడదరాయబడిన వారమైనా ప్రభు మనల్ని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. కానీ క్రీస్తు ప్రేమను వారు ఎరగలేదు. మనం ఆయన ప్రేమను ఎరగడానికి ఆయనే మన పట్ల కృప చూపించి ఆయన సొత్తుగా చేసుకొని ఆయనను ఆరాధించే వారిగా మనను నియమించుకున్నందుకు మనం నిజంగా ధన్యులమని చెప్పి ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. మంచిది పిల్లలు, మరి ఈ సందర్భంలో నేను మునుపు వచ్చినప్పుడు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు నేను చదివాను. అందులో కొంత మాత్రమే ఇంట్రడక్షన్ ఇచ్చాను. సమయము నేను సార్ గారికి అప్పచెప్పవలసి వచ్చింది కాబట్టి నేను 20 నిమిషాలు మాత్రమే చెప్పగలిగాను. మరి ఆ 20 నిమిషాల్లో మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో అనేక సంగతులు ఉన్నప్పటికీ నేను 3 సంగతులను జ్ఞాపకం చేశాను. ఏ 3 సంగతులు ఉన్నారు కదా? 3 సంగతులు ఏం చెప్పాను చెప్పండి. ఒకటి, ఇల్లు. ఎవరు? తెలుగు రాష్ట్ర పత్రికలో చెప్పబడినట్లు 3వ అధ్యాయంలో రాయబడినట్లు మనమే ఆయన ఇల్లు అన్న. అయితే కొరింథీ రాష్ట్ర పత్రికలో 3వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయన ఆలయము అన్నాడు. అది పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు. ఇల్లుగాను ఆలయంగాను దేవుడు మనము భూలోకంలో నిర్మించుకున్నాడని జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి. రెండవది, ఇంటిలో ఉన్న కుండ, మన హృదయం అది పరిశుద్ధమైనదిగా ఉండాలని, హృదయ శుద్ధి గల వారు ధన్యులని, వారు దేవుణ్ణి చూస్తారని
మనం జ్ఞాపకం చేసుకున్నాం. కుండలో నూనె, ఆ నూనె విశ్వాసమును చూపిస్తూ ఉండగా, విశ్వాసం ఎన్ని రకాలని జ్ఞాపకం చేసుకున్నా, 3 రకాలుగా విశ్వాసులు ఉన్నారని, అందులో ఒకటి విశ్వాసములకు తండ్రి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది అల్ప విశ్వాసం పేతురును జ్ఞాపకం చేసుకున్నాం. 3 అవిశ్వాసం తోమాను జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది పిల్లరా, మరి మన ఈ అంశం కొంచెం ముందుకు సాగి వెళ్తే బాగుంటుందని నేను తలంపు, దేవుడు ఇచ్చిన తలంపు. ఒకటి ప్రశ్న, 2 జవాబులు ఉన్నాయట. చదువుతున్నాను, గమనించండి. 2 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడునైనా నా పెరిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుడవాడు మా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకని నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఈ సందర్భము చాలా విశేషమైన సందర్భం. నేను జ్ఞాపకం చేశాను. భక్తి కలిగిన కుటుంబం ఒకటి, సాక్ష్యం కలిగిన కుటుంబం 2, విశ్వాసముతో జీవిస్తున్న కుటుంబం 3 సందర్భాలు ఆ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భక్తి కలిగిన కుటుంబం అని ఎవరు చెప్తారు? ఆ శిష్యుని భార్యనే సాక్ష్యం ఇస్తా ఉంది. ఎలీషా దగ్గరకు వచ్చి, ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా, నీ దాసుడు అనగా నా భర్త యెహోవా యందు భక్తి గలవాడు, అది నీవు లేదు అని భర్తను గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. ఆ కుటుంబము భక్తి కలిగిన కుటుంబం అని ఈ సాక్ష్యం బట్టి మనం చెప్పాలి. రెండవది, మరి నేను చెప్పాను, సాక్ష్యం కలిగిన కుటుంబం. ఈనాడు కుటుంబాలు క్రైస్తవులుగా భక్తి కలిగిన వారముగా ఉన్నాం, కానీ సాక్ష్యాలు లేవు. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో కొందరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇద్దరిని చెప్పండి చాలు. ఒకటి, భక్తి కలిగిన ఏగుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడైన ఏగుని గురించి నీకు తెలుసునా? అతడు నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు. అతడు భక్తి పరుడు చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని అపోస్తలుల భాషల గ్రంథంలో 13వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చాడు. అలాగే సాక్ష్యం అన్నది మనుషుల ద్వారా సాక్ష్యం ఉండాలి, దేవుని ద్వారా సాక్ష్యం ఉండాలి. దేవుని ద్వారా సాక్ష్యం పొందిన భక్తులు వారి స్థానాలు గొప్పవి, వారి భక్తి విధానాలు ఎంతో ఉన్నతమైనవి. అవి నేటికి మన ముందు చరిత్రలో వ్రాయబడి ఉన్నాయి. అవి మనకు ప్రస్తుతం మనం వాటిని చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎందుకు రాయించబడ్డాయి అంటే పౌలు చెప్తాడు, ఈ గ్రంథమందు మనకు బుద్ధి కలిగి పెట్టి రాయబడి ఉన్నాయి. మంచిది. వాటిని మనం వారి జీవితాలను, వారి సాక్ష్యాలను, వారి భక్తి విధానాలను, వారి యొక్క విశేషమైన జీవితములను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటికి మనము కంపారిజన్ చేసుకోవాలి.
అంటే గాలి చేసుకోవాలి. అవి పోల్చుకొని మనం వాటికి సరిపోయిన వారంలో ఉన్నామా లేదా అనుకొని జీవించడమే భక్తి జీవితం. అలాగైతే నేను ఇక్కడ 2 ప్రశ్నలు, ఒక ప్రశ్న ఒక జవాబు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన పరిస్థితి అంతా చెప్పింది ఎలీషాకు. మా పరిస్థితి, నా భర్త చనిపోయాడు, ఇంతకాలం భక్తి కలిగి జీవించాం, విశ్వాసం కలిగి జీవించాం. అయితే అనుకోకుండా నా భర్త అప్పు చేసి చనిపోయాడు. మరి నాకు ఇప్పుడు తెలిసింది కనుక నేనేం చేయాలి? నా దగ్గర అయితే డబ్బు లేదు, అప్పు తీర్చడానికి నా దగ్గర డబ్బు లేదు. కానీ నా 2 కుమారులను అప్పుల వాడు వచ్చి లాక్కొని వెళ్తున్నాడు, అప్పు తీరేంత వరకు నాకు దాసులుగా ఉండాలి అని లాక్కొని వెళ్ళడానికి వచ్చాడు అని ఆమె సాక్ష్యం తెలియపరుస్తా ఉంది. అప్పు చేయడం సహజం, అది అవసరం. ఎవరికైనా సందర్భాన్ని బట్టి అప్పు చేస్తాం, కానీ అప్పు దిద్దడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పు చేయడం మంచిదే, అంటే సందర్భాన్ని బట్టి ప్రభుత్వాలు అప్పు చేస్తున్నాయి, మనం చేసే అప్పు అని కాదు, అప్పు చేయకూడదు అని కాదు. అని అప్పు అనేది తిరిగి చెల్లించడం ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా సందర్భాల్లో మరి ఈ డబ్బు విషయంలో, ఈ అప్పు విషయంలో మరి విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు, విశ్వాసమును కాపాడుకోలేక డబ్బుకు దాసులై డబ్బు మీద మమకారం చేత మరి అనేక పర్యాయాలు భక్తి నుంచి తొలగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే పౌలు తిమోతికి చెప్పాడు, ఏమని చెప్పాడు? తిమోతి, నీవైతే వీటిని అనుసరింపక అనగా భక్తిని, విశ్వాసమును, ప్రేమను నువ్వు వెంటాడము అన్నాడు. అది పైన చెప్పాడు, ధనమును ఆశించిన వారు, డబ్బును ఆశించిన వారు కొంతమంది తమ్మును తాము పొడుచుకొని చచ్చారు, కొందరు ఉరి వేసుకొని చచ్చారు, ఆపదలోనూ పడ్డారు అని చెప్పి నీవైతే వాటిని ఆశించవద్దు అన్నాడు. దేవునితులమైన మనం ఒక క్రమమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం అన్నది మనకు చాలా అవసరం. ఆస్తి మొరలు ఆశ భారమన్నట్టుగా ఉండకూడదు అని సామెత ఉన్నది కదా. మన స్థాయి, మన స్థానం, మన విలువ, మన రాబడి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కుటుంబాలు మరి పోషించుకోవడం, ముందుకు సాగడం అనేది అది విశ్వాసమైన మనకు చాలా అవసరం. అలాగే లేకుండా మరి కొందరు ఏం చేస్తారు, దుర్వ్యసనాలకు లేక వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ మనం ఆలోచన కలిగి ఉండాలి. క్రైస్తవులైన వారు ఒక క్రమం కలిగిన వాడు. క్రైస్తవులు అనగానే అర్థం ఏంటి? క్రమం కలిగిన వాడు, క్రీస్తును పోలి నడిచేవాడు క్రైస్తవుడు అంటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన స్థానంలో తాను వచ్చిన పని ముగించేంత వరకు ఎంతగా తను తానుగా మరి అణుచుకొని ముగింపు వరకు ఆయన ఎలాగ కాపాడుకున్నాడో తన ఔన్నత్యాన్ని, మన విశ్వాస జీవితం, మన పరిమాణం, మనకిచ్చిన సామర్థ్యం కొలది మనం అనుకూలంగా నడుచుకోవడం అనేది విశ్వాసులకు అది మంచిది. మరి ఇంతకు మించి నేను చెప్పడం కాదు, కానీ మన ముందు ఒక ప్రశ్న, ఒక జవాబు ఉన్నది, అందులోనికి మనం వెళ్ళిపోతాం. పిల్లరా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. నీ ఇంటిలో ఏమున్నది? అదొక ప్రశ్న. నీ ఇంటిలో ఏమున్నది? ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి? నా ఇంటిలో నూనె కొన్నప్పుడు మరొకటి ఏమీ లేదు అన్నది. ప్రశ్న జవాబు, ఈ రెండింటిని మనం ఇది ఆలోచన చేద్దాం. నీ ఇంటిలో ఏమున్నది అంటే ఆమె అన్నది నూనె కొన్నప్పుడు మరొకటి నా ఇంట్లో ఏమీ లేదు అన్నది. అది కలిగి మాత్రమే జీవిస్తున్నావా అంటే మనం ముందు కొన్ని టైటిల్స్ జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ఇల్లు దేవునికి నిలయమై ఉన్న ఇల్లు ఉన్నది.
రెండవది పరిశుద్ధాత్మ కలిగిన హృదయం పరిశుద్ధమైనదే ఉండాలి. విశ్వాసంతో నింపబడిన కొండగా ఉండాలి. కాబట్టి అది ఒకే మాట చెప్పింది. రౌండ్ ఆఫ్ ఏమని చెప్పింది? మేము విశ్వాసం కలిగి జీవిస్తున్నాము అని చెప్పింది. మన భాగంలో మనం ఆలోచన చేస్తే మేము విశ్వాసం కలిగి మాత్రమే జీవిస్తున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అంటే దానికి క్వశ్చన్ మార్క్ లేదు. నీతిమంతులు అయితే విశ్వాసం మూలంగా జీవిస్తారు. అలాగైతే ఆ కుటుంబము విశ్వాసం కలిగి జీవిస్తున్నది. మరొకటి వారికి తెలియదు. వారు కేవలము దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబంగానే ఉన్నారు. మంచిది. నీ ఇంటిలో ఏమున్నది అనే ప్రశ్న ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రశ్న నేను వేసుకున్నాం. నీ ఇంట్లో ఏమున్నది, నా ఇంట్లో ఏమున్నది చూద్దాం అన్నమాట. అపోస్తలుడు రాసిన గ్రంథం అపోస్తలుడు రాసిన 12వ అధ్యాయం 11-12 వచ్చిన చదువుతాం పిల్లలు. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. ఇప్పుడు ఆలోచించుకొని అతడు మార్కొను మారు పేరు గల యోగాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది. ఎవరిది? మార్కొను మారు పేరు గల తల్లి అయిన మరియ ఇంటిలో ఏం జరుగుతుందన్నా? ప్రార్థన జరుగుతుంది. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. అర్ధరాత్రి దూత వచ్చి విడిపించాడు, బయటకు తీసుకుని వచ్చాడు. నడివీధిలో విడిచిపెట్టి దూత అదృశ్యమైపోయాడు. పేతురు ఎక్కడికి వెళ్ళాలని తెలియక నేను ఎక్కడికి వచ్చాడు? మరియమ్మ ఇంటి దగ్గరికి వచ్చాడు. మరియమ్మ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం చేస్తున్నానంట? ఆ ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉన్నది. మనకొక ప్రశ్న, మన ఇంటిలో ప్రార్థన జరుగుతుందా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అవును ప్రియులారా, పేతురు ఆ ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. మన ఇంట్లో ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాం? ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు విశ్వాస జీవితానికి మనం బ్రతకాలంటే గుండె ఎలాగో ఒక విశ్వాస బ్రతకాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఒకవేళ చదువు రాకపోతే బైబిల్ చదవలేకపోవచ్చు, కానీ చదువు రాకపోయినా, మాటలు రాకపోయినా, చూపు లేకపోయినా ఆ ప్రార్థన అయితే చేయొచ్చు. ఒక విశ్వాసం జీవించడానికి ప్రార్థన అది గుండెలాంటిది. సమయం భక్తుడు అన్నాడు కదా, మీ విషయమై ఈ సమయం వరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు. సమయం మొదటి ఏ సందర్భం అది? వారు రాజును కోరుకున్నందుకు దేవుడు వారి మీద పడగల్లో వర్షం కురిపించాడు. వారు సమయం దగ్గరకు వచ్చి దేవుడికి నీకు విరోధములనేమో పాపం చేశాము, కాబట్టి మా పక్షాన్ని దేవుడికి ప్రార్థన చేయనప్పుడు ఈ సమయం అందు మీ విషయమే నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడను. ప్రార్థన చేయకపోతే పాపమా? లెక్కేసుకోవాలి. ఇది వాస్తవం. ప్రార్థన చేయకపోతే పాపమే.
నువ్వు ఏ దినం ప్రార్థన చేయాలంటే ఆ దినము పాపము చేసినట్లే లెక్క. పాపం అంటే ఏంటి? దొంగతనం పాపం కాదు, విచార పాపం అని కాదు, అవన్నీ ప్రత్యక్షంగా చెప్పబడిన పాపాలు. కానీ విశ్వాసంలో చెప్పబడిన పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. అంతే ఆయన ఆయన మాట దాటి వెళ్ళడమే పాపం. యేసు ప్రభు పట్టబడే ముందు శిష్యుని చెప్పిన ఆజ్ఞ ఏంటి? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తమై అన్నాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన రాకుండా ఉన్నంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేదంటే శోధన మన కొడుకు రాసి పెట్టుకున్నది. ఇది వాస్తవం. గమనించండి. కావాలంటే నువ్వు 4 రోజులు 5 రోజులు ప్రార్థన చేయకు, తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలన చేయి. విశ్వాస జీవితం అనేది ప్రార్థన ద్వారా పరీక్షించబడతా ఉంటుంది. ఏ రోజు మనం ప్రార్థన చేయాలంటే ఆ రోజు ఆటోమేటిక్గా ఏదో ఒక శోధనలో పడి తీరుతాము. అందుకే ప్రార్థన చేయడానికి మెలుగు కలిగి ఉండాలన్న, రాత్రంతా మేలుకోవాలి కాదు. విశ్వాస జీవితంలో మెలుగు ఉండాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ అతిక్రమణ పాపము అన్నది మనకు దేవుడు ఇచ్చిన మాట. మంచిది పిల్లగా ఆ ఇంటిలో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. మంచిది. 11వ అధ్యాయం 11వ అధ్యాయం లేక 10వ అధ్యాయం చూడండి. అపోస్తలుల భాష గ్రంథంలోనే 23-24 వచనాలు. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళి మరునాడు వారు కైసరేలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇక్కడ ఇటలీలో శతాధిపతి అయిన కొర్నేలు గురించి రాయబడి ఉన్నది. అదంతా చెప్పుకోవడానికి సమయం కాదు. కానీ కొర్నేలు ఇంటిలో ఇప్పుడు ఎవరి కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు పేతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా. దేవుడు కొర్నేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీ భక్తి కార్యాలు, నీ పుణ్యకార్యాలు, నీ దాన ధర్మాలు అన్నీ నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరి వచ్చాయి. కానీ శివైన పేతురును పిలిపించుకొని ఆయన మీకే చెప్పు మాటను బట్టి మీరు ఏం చేయాలి? ఆ మాటను బట్టి మీరు ఏ మాటల వల్ల మీరు రక్షణ పొందుదో ఆ మాటలు మీరు విని రక్షణ పొందాలి. పేతురు వచ్చాడు. పేతురు వచ్చేసరికి కొంతమంది శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి వచ్చేసరికి కొర్నేలి ఏం చేశాడట? ఎంతమందిని కొర్నేలి తీసుకొచ్చాడు? బంధువులను, ముఖ్య స్నేహితులను, తనకు నిలవైన వారందరినీ, తనకు కావలసిన వారందరినీ ఇంటిలో కూర్చోబెట్టి పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పేతురు వారికి ఏం చెప్పాలి? ఇప్పుడు వాక్యం బోధించాలి, దేవుని సంగతులు బోధించాలి. దేవుని సంగతులు బోధించడు. 10-11 అధ్యాయాలు చదువుకుంటే అక్కడ పేతురు వాక్యం చెప్తూ ఉండగా విన్నవారు అనేకులు బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మను పొందిన వారుగా మనం 47వ వచనంలో 10వ అధ్యాయంలో చూడగలం. అలాగైతే పిల్లలారా, ఆ ఇంట్లో ఏం వినబడుతుంది? ఒక ఇంటిలో ప్రార్థన వినబడుతుంది, కొన్ని ఇంటిలో వాక్యం వినబడుతూ ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం, మన ఇంట్లో ఎప్పుడైనా ప్రత్యేకంగా వాక్యం వినిపించామా? మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన నెలవైన వారు కానీ, మన ఆప్తులు కానీ ఎవరైతే సరే మన ఇంటి మీద ప్రార్థన పెట్టుకొని కూడిక ఏర్పాటు చేసుకొని నేను పొందిన సంతోషం, నేను పొందిన ఆనందం, నేను పొందిన రక్షణ, నేను పొందిన సంతోషం నా బంధువులకు, నా స్నేహితులకు కూడా అందించాలి. వారు కూడా మారు మనసు పొందాలి, వారు కూడా రక్షణ పొందాలని ఆలోచనతో ఏ రోజైనా మన ఇంటి దగ్గర కూడిక ఏర్పాటు చేశాము. అలా ఏర్పాటు చేసి
మన బంధువులు మన స్నేహితులు పిలిపించిన వాక్యం వినిపించిన దినాలు ఎప్పుడైనా జరిగాయా మన ఇళ్లలో? ఆలోచన చేద్దాం. వాస్తవంగా నేను దేవుడు మా ఇంట్లో చేసిన ప్రతి కార్యములకు ఇంటి దగ్గర గృహపూడికి ఏర్పాటు చేస్తాను. గృహపూడికి ఏర్పాటు చేసినప్పుడు నేను చుట్టుపక్కల వారే కాదు, నా బంధువులను పిలిపిస్తా. వాస్తవంగా చెప్తున్నాను, నా స్నేహితులను పిలిపిస్తా. నాకు అనుకూలమైన అందరినీ కూడా, ఇదిగో ప్రభు నాకు ఈ మేలు చేశాడు కాబట్టి ప్రభు చేసిన మేలును బట్టి మా ఇంటి దగ్గర స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. దైవదాసులు వస్తున్నారు, వాక్యం మేలు పొందండి, రండి, అక్కడ భోజనాలు కూడా సిద్ధం చేశామని చెప్పి వారిని ఇంటి దగ్గరికి పిలిస్తే దరిదాపుగా మా ఇంటి దగ్గరికి 70-60 మందికి తక్కువ రాకుండా వస్తారు. కారణం ఏంటంటే మనం పెట్టే భోజనాలు ముఖ్యం కాదు, మనం పెట్టే ఖర్చు ముఖ్యం కాదు. వారికి ఏమి వినిపించాలి? మరి ఏమి వినిపించాలి? వాక్యం వినిపించాలి. మన ఇంటి నుండి వాక్యం బయటకు రావాలి, మన ఇంటిలో వాక్యం వినపడాలి, మన ఇంటి ద్వారా మన బంధువులు రక్షణ పొందాలి, మన ఇంటి ద్వారా మన స్నేహితులు రక్షణ పొందాలి. అవును. అలాగైతే కొర్నేలు యొక్క భక్తి జీవితం, తాను పొందిన అనుభూతి, తాను పొందిన ఆనందం, తాను పొందిన దైవ దర్శనం ద్వారా తనకు కలిగిన ఆ భక్తి జీవితాన్ని తన వారికి తన స్నేహితులకు పంచిపెట్టి దైవదాసుని లేక సేవకుని పేతులను పిలిపించి వారి పిలిపించడం ద్వారా అనేకులు ఆ వాక్యముని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారు బాప్తిసం పొంది వారు దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. మన ఇంటి ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? మన ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? లెక్క ఉందా? ఒక ఆత్మైన రక్షణ పొందిందా మన ద్వారా? ఒక వ్యక్తిని రక్షించబడడానికి మన కార్యక్రమంలో ఉన్నాము. చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. తొమ్మిది సంవత్సరాల చిన్న బాలుడు 9 సంవత్సరాలే. ఇది జరిగిన సంఘటన, ఇది కథ కాదు, ప్రాక్టికల్. ఆ పిల్లవాడు మాటలు వచ్చిన దగ్గర నుంచి సండే స్కూల్కు బాగా ఆసక్తిగా వెళ్ళే పిల్లవాడు. సండే స్కూల్కు బాగా ఆసక్తిగా వెళ్తూ కంఠస్థ వాక్యాలు, చిన్నపిల్లల పాటలు అన్నీ బాగా మైండ్లో సెట్ చేసుకున్నాడు అబ్బాయి. అనుకోకుండా అబ్బాయికి ఒక విపరీతమైన జబ్బు ఆ చిన్న పిల్లవాడికి వచ్చింది. బహుశా అది ప్రభు నామం మహిమ కొరకే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలా వచ్చినప్పుడు ఆ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ చెప్పాడు, ఈ అబ్బాయి 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పారు. 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. ఈ చిన్న వయసులో ఈ వ్యాధి రాకూడదు కానీ వచ్చింది. ఆ అబ్బాయి 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పి డాక్టర్ క్లియర్ చేసేసాడు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఏడిస్తే ఏమైపోతాడు? ఈ 10 రోజులైనా సంతోషంగా చూసుకోవాలి పిల్లలు చెప్పి వాళ్ళు పక్కకు పోయి ఎవరు పిల్లల దగ్గరికి వచ్చి సంతోషంగా ఉంటాడు. ఆ పిల్లవాళ్ళు పక్కన వెళ్ళి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పే విషయాలు గమనిస్తూ ఉన్నాడు కిటికీ ద్వారా. ఓహో, నేను చనిపోతాను నిర్ధారించుకున్నాడు. ఆత్మకి అర్థం అయిపోయింది, నేను చనిపోతాను అన్నది డాక్టర్ చెప్పాడు. ఆ సందర్భంలో ఆ పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఇక 2 రోజుల్లో చనిపోతాడు ఆ పిల్లవాడు. అంతే, ఆ పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. బంధువులు చూడడానికి వస్తున్నారు. ఇక ఏంటంటే చివరి చూపులని
ఆ పిల్లవాడికి అర్థమైపోయింది. 9 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి కొంత జ్ఞానం ఉంది కాబట్టి అర్థమైపోయింది. ఆ పిల్లవాడు ముందు దినాలు బాగానే ఉన్నాడు, ఆరోగ్యం బాగా బాగానే ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఎప్పుడైతే చనిపోతాడని అర్థమైపోయిందో అప్పుడు ఏడవడం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులు వచ్చారు, నాయన ఎందుకు కలుస్తున్నావు, బాగానే ఉన్నావు కదా, ఇంతవరకు ఎవరు ఎప్పుడైతే కలుస్తున్నావు అంటే, నేను చనిపోతానని నేను ఏడవలేదు. ఎందుకు కలుస్తున్నాను కదా, నేను చనిపోతానని ఏడవలేదు. వాళ్ళు సండే స్కూల్ మాస్టర్ చెప్పారంట, మనం బ్రతికి ఉండగా ఒక్కరినైనా దేవుని సన్నిధి నడిపించి పాప క్షమాపణ ఒప్పిస్తే పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం ఉంటుందని చెప్పారంట వాళ్ళ సండే స్కూల్ మాస్టర్. అది గుర్తుకొచ్చింది నా పిల్లవాడిని. చిన్న వయసు నాది, నేను పెద్దవాళ్ళైన తర్వాత నేను దేవుని వాక్యం ప్రకటించి పొందలేని దేవుడు పండిస్తాననుకుంటూనే మరి నేను ఇప్పుడే చనిపోతా ఉంటే ఒక ఆత్మనే రక్షించగలేదే అని చెప్పి బాధతో ఏడుస్తున్నాను అన్నాడు. ఈ మాట వింటూ ఉంటే అక్కడ ఉన్నవారు, బంధువులు, తల్లిదండ్రులు, వారి బాధ, వారి ఆవేదన పట్టశక్యం కాలేదు. ఆ మాట చెప్పి ఆ పిల్లవాడు మరింత ఘోరంగా ఏడుస్తాడంట. హాస్పిటల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఏంటి పిల్లవాడు ఇలా మాట్లాడుతున్నాడంటే అని అంటే, లేదు నేను ఒక ఆత్మీయ సంపాదించలేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తే నా కొరకు ఆత్మ సంపాదించదు, నీకు బహుమానం ఏమి ఇవ్వాలంటే నాకు బహుమానమే ఉండదు అని చెప్పి నేను ఏడుస్తున్నాను, నాకు బహుమానం లేదే దేవుని సన్నిధిలో అని చెప్పి బాధపడుతున్నానని చెప్పి ఆ పిల్లవాడు ఎక్కి ఏడ్చాడు. మరుసటి దినం చనిపోయాడు. ఆ మాటలు విన్న వారందరూ హాస్పిటల్లో దరిదాపుగా ఆ దినం 30 మంది యేసు ప్రభువుని అంగీకరించారు. ఎంతమంది? దేవునికి స్తోత్రం. ఎంత వయసు సాధనలో ఉంది? 9 సంవత్సరాలు. ఆ పిల్లవాడి ఆవాది నుంచి ఒక ఆత్మనే రక్షించుకోవాలి, పరలోక రాజ్యంలో బహుమానం పొందాలి. ఇప్పుడు ఒక ఆత్మ బహుమానమా? ఎన్ని ఆత్మలు బహుమానం పొందారు? దరిదాపు 30 మంది ఆత్మలు సంపాదించాడు ఆ పిల్లవాడి చివరి సాక్ష్యం ద్వారా. అయ్యా, దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి ఒక్క వ్యక్తినైనా మనం రక్షించగలిగితే పరలోక రాజ్యంలో ఒక గొప్ప అట్టిని తగ్గించడం. ఎట్టిది? ఎంత సంపాదించినా మరి కాదు, ఎంత ఉద్యోగం చేస్తున్నాం మరి కాదు, ఎంత పెద్ద జాబ్ అన్నది కాదు ముఖ్యం. భూలోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో దేవునితో సైతము ఆ కార్యములను తొలగి చూడగలిగి సంతోషించి ఆనందిస్తున్నారు. ఇది మన జీవితంలో మనం సంపాదించవచ్చు. ఎంత సంపాదించిన ఉన్నది కాదు, ఎంతకాలం జీవించిన ఉన్నది కాదు. ఒక ఆత్మను రక్షించుకున్నామా? కొన్ని తన ఇంట్లో వాక్యం బోధించి అనేకులు రక్షణ పొందుటకు కారణమయ్యాడు. మంచిది వినాలా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందులో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొర్రెలు చేయుచున్న జన సమూహమును చూసి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించరే. ఇది లూకాసు సువార్తలో 8వ అధ్యాయం 40వ వచనం చదివితే, ఇక్కడ ఒక అధికారి అన్నాడు 18వ వచనం చదివితే, కానీ అక్కడ మాత్రం లూకా క్లారిటీ ఇచ్చాడు. యాయీరు అని చాప్టర్ అవుతాయి, సందర్భం అవుతాయి. యాయీరు
12 ఏళ్ళు ఈడు కలిగిన కుమార్తె అని అక్కడ క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడేమో సావసిద్ధంగా ఉన్నదన్నాడు, ఒకచోట చనిపోయినది అన్నా. అవి రెండు తప్పు కాదు, రెండు కరెక్ట్. అయితే యాయేలు మాత్రం, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని చేయి పట్టుకుంటే చాలు, నువ్వు ముట్టుకుంటే చాలు, నా కూతురు బతుకుతుంది చెప్పి బ్రతకలాగాడు. వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఆ యాయేలు ఇంటి దగ్గరికి వచ్చాడు. కానీ యాయేలు ఇంటిలో ఎవరున్నారు చెప్పండి? యాయేలు ఇంటిలో ఎవరున్నారు? పిల్లల ద్రోహులు వాడించేవారు ఉన్నారు, గొల్లు చేసేవారు ఉన్నారు కదా, పిల్లల ద్రోహులు వాయించేవారు ఉన్నారు, గొల్లు చేసేవారు ఉన్నారు. లూకాసు వార్తలో రొమ్ము కొట్టుకున్నవారు, దుఃఖించి ఏడ్చేవారు ఉన్నారని చెప్పి రాశారు. అలాగైతే పిల్లల ద్రోహులు వాయించేవారికి ఆ ఇంట్లో స్థలం ఉన్నది, గొల్లు చేసేవారికి ఆ ఇంట్లో స్థలం ఉన్నది. కానీ స్థలం అనేది వారికి అక్కడ వచ్చి ప్రభు ఉన్నాడు, నాకు స్థలము ఇవ్వండి. ఎవరికి స్థలం లేదు? ప్రభు లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు. ప్రభు ఆ ఇంట్లోనికి వెళ్ళనంత వరకు ఆ ఇంట్లో ఏముంది? ఒక మాట చెప్పాలంటే ఆ ఇల్లంతా గందరగోళంతో ఉన్నదని చెప్పాలి. ఆ ఇల్లంతా దుఃఖంతో, నెమ్మది లేకుండా గలిబిలితో నింపబడి ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ ఇంటిలో చోటు ఇచ్చారో, ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ ఇంటి లోపలికి వెళ్ళాడో, ఫస్ట్ చేసిన పని ఏంటి? ఆయన లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయి చేయి పట్టుకోలేదు. ఫస్ట్ తో ఆయన చేసిన పని ఏంటంటే పిల్లల గురువులు వాయించేవారిని, గొల్లు చేయించిన సమూహం అంతర్ని కూడా ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టి వేశాడు. సోదరి సోదరుడా, యేసు ప్రభు లేని ఇల్లు నెమ్మది లేని ఇల్లు. గుర్తుపెట్టుకున్నారు, యేసు ప్రభు లేని ఇంటిలో నెమ్మది ఉండదు, యేసు ప్రభు లేని ఇంటిలో సమాధానం ఉండదు, యేసు ప్రభు లేని ఇంటిలో సంతోషం ఉండదు, యేసు ప్రభు లేని ఇంటిలో ఏముంది? మరణం, దుఃఖం. అలాగైతే యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకున్న వెంటనే ఏమైంది? గొల్లు చేసేవాడు వెళ్ళిపోయారు, పిల్లల గ్రోహులు వాయించేవాడు వెళ్ళిపోయారు. పిల్లలతో ఎవరు? పిల్లల గ్రోహులు వాయించేవారంటే ఎవరు తెలుసు? అన్నిలు. యేసు ప్రభుని తీసుకురావడానికి యాయేలు వెళ్తే అంతలో వీళ్ళు వచ్చి ఆ అమ్మాయిని బ్రతికించడానికి శతవిధాలుగా ఏం చేస్తున్నారు? పిల్లలతో వాయించి గొర్రెలు చేస్తుంటే వాళ్ళ భాషలు వాళ్ళు ఉంటాయి, అలాగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్టి వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి వేసి, అందరినీ బయటికి వెళ్ళగొట్టి ఆయనతో పాటు ఎవరు నడుచుకున్నాడు? ఆ అమ్మాయి తల్లిదండ్రులను, ఆయనతో పాటు నా శిష్యులను, ముగ్గురిని మాత్రమే, 5 మంది మాత్రమే లోపల. అప్పుడు ఆ అమ్మాయి చేయి పట్టుకొని, చిన్నదానా లేము, లేచిన ఆ అమ్మాయికి భోజనం పెట్టాడు. సజీవురాలుగా ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. ఆ ఇంట్లో సంతోషం ఉంటుందో, దుఃఖం వెళ్ళిపోయింది, మరణం వెళ్ళిపోయింది, గడికి వెళ్ళిపోయింది, గందరగోళం వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో సంతోషం ఉందా? మన ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నతో భార్య భర్తలు, తల్లులు, పిల్లలు కీసులాడుతుంటారు కదా. ఆ ఇల్లంతా ఎప్పుడు గందరగోళం, ఎప్పుడు చూసినా ఇంట్లో ఎప్పుడు ఏంటపై గోలంతా. ఇల్లు వారు అంటారు, వీళ్ళు ప్రార్థన పోతారు కానీ వీళ్ళంటే ఎప్పుడు నెమ్మది అంటారు, వీళ్ళు ప్రార్థన పోతారు కానీ వీళ్ళంటే ఎప్పుడు సమాధానం, వీళ్ళు ప్రార్థన పోతారు కానీ ఎప్పుడు వీళ్ళంటే సంతోషం, ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు గొడవపడుతున్నారు, ఎప్పుడు కొట్లాడుతుంటారు, ఎప్పుడు అర్థలేదు పడుతుంది. ఆ ఎక్కడ నెమ్మదే ఉండదు కాదు. ఎవరు లేదు? ప్రభు లేదు, ప్రభు లేడు. అలాగే దేవులారా, ప్రభు లేని ఇల్లు
అది గందరగోళంతో నింపబడినాయి, నెమ్మది లేదు. లోకరాశ్వార్త అందరికీ సుపరిచితమైన వాక్యం 19వ అధ్యాయం. లోకరాశ్వార్త 19వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణాన్ని దర్శించడానికి వస్తున్నాడు. మనందరికీ తెలిసిన వాక్యం, కొత్తదే కాదు. ప్రజలందరూ యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. జక్కయ్య అందరూ యేసు ప్రభు వస్తారని చూస్తున్నారు, కానీ జక్కయ్య ఏమొస్తూ చూస్తున్నా, యేసు ప్రభు ఎవరో చూడాలి. యేసు ప్రభు ఆయన చూడలేరు. యేసు ప్రభు గురించి విన్నాడే చూడలేదు, కానీ ఆయన మనసులో ఏముంది, యేసు ప్రభు ఎవరో చూడాలి అనే తాపత్రయం. యేసు ప్రభు ఎవరో చూడాలనే తాపత్రయంతో ఏం చేశాడు, మేడి చెట్టు ఎక్కాడు కదా, దారి మీదకి కొమ్మ ఉంటే ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. దారిలో కరెక్ట్గా యేసు ప్రభు దారి మీద నేను ముఖాముఖి చూడాలి, ప్రభు యేసు ప్రభు చూడాలి ఆశ, కోరిక. జక్కయ్య కోరిక యేసు ప్రభు చూడాలి, ముఖాముఖి చూడాలి, ప్రత్యక్షంగా చూడాలి, మనసారా చూడాలన్నది జక్కయ్య కోరిక. పొట్టివాళ్ళ జనాల్లో చూడలేదని చెప్పి మేడి చెట్టు ఎక్కింది వాస్తవం, అది మనందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు చెప్పండి. జక్కయ్య ఏ కొమ్మ మీద నిలవన్నాడు, ఆ కొమ్మ దగ్గర చక్కగా వచ్చి ఏమన్నాడు, పైకి చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉండవలసిన. 5వ వచనం మా సంగతి రాసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. జక్కయ్య వద్దు ప్రభు అన్నాడా, అసలు నేను ఎప్పుడు నాకు నీకు సంబంధం లేదన్నాడా, అన్నాడా, అనలేదే. త్వరగా నీకు పరిగెత్తుకొని దిగి వచ్చాడు. యేసు ప్రభును తన ఇంట్లో ఎలా చేర్చుకున్నాడంట, ఏందబ్బాయినా ఉన్నట్టు నేను నా ఇంటికి వస్తాననే, నేనే చూడడానికి వస్తే నా ఇంటికి వస్తానంట అనే బాధపడలేదు. యేసు ప్రభును ఏం చేశాడంట, అతడు సంతోషముతో అన్నాడు కదా, ఎలా చేర్చుకున్నాడంట, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. యేసు ప్రభును అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు, ఇంకా యేసు ప్రభును చూడని వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకోవాలంటే బాధపడేవారు ఉన్నారు. బలత్కారం అవుతుంది భక్తి బలత్కారం అవుతుంది. ఈనాడు భక్తి యేసు ప్రభు నమ్ముకో, మానవ మనసు ముందు, పాపక్షాపం ముందు, ప్రార్థనకు రా, కూడికలకు రా, ఆరాధనకు రా అంటే ఏమైతుంది, భక్తి బలవంతం అవుతుంది. బలవంతం ఏమంటారు, రాలేదంటే ఏదో సాకు చెప్తున్నారు, కానీ సత్యాన్ని విడిచిపెడుతున్నామని ఆలోచన లేదు. ఏ ప్రభుత్వం రాలేదంటే ఏదో సాకు చెప్తున్నాం, కానీ దేవుని భయం ఏంటి, ప్రభువు చూడని వాడు, ప్రభుని ఎరగని వాడు, ప్రభు వస్తానన్నప్పుడు పరుగులా దిగి వచ్చి సంతోషంతో చేర్చుకుంటున్నాడు. అయితే ఆ ఊరు ప్రజలు ఏమన్నారు చెప్పండి, ఆ ఊరు ప్రజలు ఏమన్నారు, అక్కడే ఉన్నాడు కదా, ఏడవచ్చు. అందరూ చూసి ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయ వెళ్ళడని చాలా సనుక్కొంది. అక్కడున్న ప్రజలందరికీ తెలుసు జక్కయ్య ఎలాంటి వాడు. జక్కయ్య ఎలాంటి వాడిని సర్టిఫికెట్ ఇచ్చారు ఆ గ్రామస్తులు, ఎరికో పట్టణస్తులు అందరూ, ఒక్కరు కాదు, అందరు కలిసి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరికి? జక్కయ్య. పాపాత్ముడు. జక్కయ్య ఉంటే బిల్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు, రూపాయికి రూపాయి
5కి 10, 10కి 20. అక్రమ సంపాదన, అన్యాయం సంపాదన, మోసం చేసి సంపాదన. అలా సంపాదించిన వాడు ప్రజలందరూ విసుగు చెందాడు జక్కయ్యను బట్టి. ఈ పాపాత్ములైన జక్కయ్య ఇంటికి ఆయన నిలబెట్టి, ఆయన పరిశుద్ధులు కదా, ఆయన నీతిమంతులు కదా, ఆయన మంచివాడు కదా, ఇటువంటి ఆయన ఇంటికి వెళ్ళడం ఏంటి, ఆయనతో బస్సు చేయడం ఏంటి అంటే, యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జక్కయ్య వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. చేతులు కట్టుకొని నిలబడి ఏమంటున్నాడు, అయ్యా యేసు ప్రభు లేదా, నువ్వు పాపాత్ములు అంటున్నారు, నువ్వు మోసగాడు అంటున్నారు, నువ్వు దొంగ అంటున్నారు, నువ్వు అక్రమస్తులు అంటున్నారు అని చెప్పి ఆయన జక్కయ్య అనలే. జక్కయ్య యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, అయ్యా ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా నిర్ణయం తీసుకుంటే ఎంత వేధిస్తాడు? 4 గంటలు. చదువు బీదలకు మనం చెప్పగలం? ఈరోజు ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాకైనా మనం చెప్పగలమా? నమ్మనప్పుడు కాదు, నమ్మినాకైనా చెప్పగలమా? యేసు ప్రభు ఆ ఇంట్లోకి రాగానే జక్కయ్యలో ఉన్న పాపం అనేది తన్నుకొని బయటికి వస్తాడు. మన పాపములను ఒప్పుకునే నేల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఇప్పుడు జక్కయ్యలో ఏం బయటికి వెళ్తుంది? యేసు ప్రభు లోపలికి రాగానే జక్కయ్యలో ఉన్న పాపం బయటికి వెళ్ళిపోతాడు. బయలుదేరాడు కదా, నా పాపమును కప్పుకొనక ఒప్పుకున్నవాడు కనికరము పొందును. జక్కయ్య దేవుని కనికరమునకు పాత్రుడుగా ఎంచబడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువును తన ఇంటిలో చేర్చుకున్న వెంటనే ఆయనలో ఒక విధాన మార్పు, మనసులో మార్పు, హృదయ మార్పు చెప్పకుండానే వచ్చి ఒప్పుకుంటున్నాడు. నేను అన్యాయముగా తీసుకున్నాను, వాస్తవమే, అది 4 గంటలు చెల్లిస్తా, సగం మీదకి ఇస్తా. ఇంకేముంది జక్కయ్య దగ్గర? ఏమనుకున్నారు జక్కయ్య? ఇదంతా వ్యర్థము, నీవు నా ఇంట్లోకి వచ్చావు, నాకంటే చాలు. యేసు ప్రభు నా ఇంట్లోకి వచ్చాడంటే చాలు, నాకు ఇంకెవరు అవసరం లేదు. అలాగే చెప్పినారు. యేసు ప్రభు అన్నాడు, వారందరూ హృదయాలు ఎదిగిన వారు కాబట్టి జక్కయ్య పాపాత్ముడు అన్న మనుషుల దగ్గరికి బయటకు వచ్చామన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఈ ఇంటికి వచ్చిందా? మన ఇంటికి రక్షణ ఉన్నారా ప్రభు? మన ఇంట్లో ఒప్పుకున్నావా? మన బలహీనతలు చెప్పుకున్నావా? ప్రభు దగ్గర వెళ్ళిపోయా? బయటికి విడిచిపెట్టావా? కరికరం పొందావా? ప్రభు మన గురించి సాక్ష్యం ఇచ్చాడా? ఆలోచన చేద్దాం. నేను ముగిస్తున్నా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటిలో ఏమున్నది? ప్రశ్న. ప్రార్థనదా? ఒకటి ఏముండాలి? ప్రార్థన. రెండవది, కొన్ని ఇంట్లో ఏమి పడింది? వాక్యం. యాగింటిలో ప్రభు ఉన్నాడు, మరణం వెళ్ళిపోయింది, దుఃఖము వెళ్ళిపోయింది. జక్కయ్య ఇంట్లో ప్రభు ఉన్నాడు, పాపం వెళ్ళిపోయింది. మన అంశం ఇంకా ముగించబడలేదు, కానీ ప్రభు చిత్తం అయితే మరొకసారి ఆ ప్రశ్నల జవాబుల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రభు వాక్యమును దీవించి ఆశీర్వదించాలి.